మీకు KFC లో ఎప్పుడు ఈ తాతగారి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది కదా. 62 సంవత్సరాల వయసులో ఈ KFC చికెన్, డీప్ ఫ్రైడ్ చికెన్ ని కనుక్కున్నారు. డిమాండ్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ చూసి తన దగ్గర నుంచి ఆ బిజినెస్ ని $2 మిలియన్ కి ఇన్వెస్టర్స్ కొనుక్కున్నారు. అండ్ కొనుక్కున్న తర్వాత ఇన్వెస్టర్స్ కి అర్థమైంది తను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ని యూస్ చేస్తే వచ్చే KFC ప్రొడక్ట్ చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మాలి, కానీ అలా పెడితే బయట పెద్దగా బిజినెస్ జరగదని తను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంగ్రీడియంట్స్ ని మారుస్తూ, ప్రాసెస్ ని మారుస్తూ, కాస్ట్ ని కట్ చేస్తూ KFC లో చికెన్ ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది తెలుసుకున్న ఒరిజినల్ ఓనర్ కర్నల్ శాండర్స్ తన ప్రొడక్ట్ ని మార్చేస్తారా అని ఒరిజినల్ ప్రొడక్ట్ ని తన వైఫ్ నేమ్ తో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ కి విరుద్ధంగా ఉందని ఒరిజినల్ ఓనర్ మీద KFC వాళ్ళు కేసు ని ఫైల్ చేశారు. దీనికి సమాధానంగా నా ఇమేజ్ ని యూజ్ చేసి KFC ని ప్రమోట్ చేస్తున్నారని ఓనర్ కూడా $122 మిలియన్ సంబంధించిన లా సూట్ ని ఫైల్ చేసి చివరికి $1 మిలియన్ అవుట్ సైడ్ ద కోర్ట్ ఈ కేసు ని సెటిల్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి ప్రెసెంట్ KFC అవుట్లెట్స్ లో మీరు తింటున్నది ఒరిజినల్ KFC రెసిపీ కాదు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా KFC లో తినకూడదు. ఎందుకని కామెంట్ సెక్షన్ లో చెప్పగలరా, లేదంటే నెక్స్ట్ షార్ట్ లో నేనే చెప్తాను.